9 సంవత్సరాలుగా తాము పనిచేస్తున్నాము. ప్రభుత్వ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌గా పనిచేస్తున్న తమను ఒక్క మెసేజ్‌తో తమ జీవితాలు రోడ్డు పాలన చేశారంటూ కూడా వారంతా కూడా ఈరోజు ప్రజాభవన్‌కు చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే వారికి సంబంధించినటువంటి జరిగిన అన్యాయం ఏంటి? వారి డిమాండ్స్ ఏంటి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ ప్రధానంగా చెప్పండి. అది మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? మీకు జరిగిన అన్యాయం ఏంటి? మేము 2016, 17 నుండి చేస్తున్నామండి. మేము డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌గా చేస్తున్నాం. ప్రతి పని మన అకాడమిక్స్ గానీ, అడ్మిన్ గానీ, పిల్లలకు సంబంధించింది, అకౌంట్స్‌కి సంబంధించింది ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ ఇద్దరు ముగ్గురు చేసే వర్క్స్ అన్నీ కూడా మేమే చేసాము. కానీ ఇప్పుడు సడన్‌గా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చేసి గ్రూప్ 4 వాళ్ళు వచ్చారు. వీళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్‌లో వాళ్ళని తీసుకోండి అని ఇచ్చారు. యాక్చువల్‌గా అయితే మా స్కూల్స్‌లలో ఒక్కొక్క స్కూల్‌లలో 640 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఓన్లీ మైనారిటీ గ్రూప్‌లలో అంటే వేరే సొసైటీలలో డీఈఓస్ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని జూనియర్ అసిస్టెంట్‌గా కూడా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళేమో ఇద్దరిని కంటిన్యూ చేస్తున్నారు. మా దగ్గర మాత్రం మా ప్లేస్‌లోనే వాళ్ళని తీసుకోమని చెప్పేసి ఇప్పుడు మొన్న ఆర్డర్స్ ఇచ్చారు. 15th, 16th అప్పుడు సడన్గా అలా ఇవ్వడం ఏంటి, మేము ఉండాలి కదా అని చెప్పేసి వర్క్ కూడా ఎక్కువనే ఉంది కదా, ఇద్దరు ముగ్గురు చేసినా కూడా అయిపోయిన వర్క్ మాది. అట్లాంటిది వాళ్ళకి ఆ వర్క్ ఇచ్చేసి మమ్మల్ని వెళ్ళిపోమని ఎందుకు చెప్పారు? వేరే సొసైటీలలో ఉన్నారు కదా, మరి మా దగ్గర మాత్రమే ఇలా ఎందుకు చేశారు అనేది అడగడానికి వచ్చామండి. ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? లోపల మీరు ప్రజాభవన్‌లో ఎవరిని కలిసారు? వారికి ఏం విన్నవించుకున్నారు? మేము తీసుకొచ్చిన అప్లికేషన్స్ అన్నీ ఇచ్చామండి. మాది ఒకటే, మాకు ఇచ్చిన సర్క్యులర్లో జీవోలో మాత్రం జీవో 1317లో మాత్రం డిఈఓస్ అవుట్సోర్సింగ్ స్టాఫ్, అవుట్సోర్సింగ్ మెంబర్సే, అవుట్సోర్సింగ్లోనే మా దగ్గర రెగ్యులర్ వాళ్ళని అపాయింట్ చేయడానికి లేదు, మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి కూడా లేదు. ఉన్నన్ని రోజులు అవుట్సోర్సింగ్గానే చేసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాం సార్. అన్ని సొసైటీ లాగానే మమ్మల్ని కూడా కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. మైనార్టీ సొసైటీ మాత్రమే డీఓలను రిమూవ్ చేసిందని మెసేజ్ ఇచ్చారు సార్. అన్ని సొసైటీ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. కాకపోతే మా సొసైటీలో మాత్రం వేరే వేరే విభాగాలు ఏవైతే ఉన్నాయో వేరే వేరే విభాగాలు ఏ విభాగాల్లో కూడా ఆ పనిచేస్తున్నటువంటి డిఓలను అయితే మాత్రం ఎవరిని రిమూవ్ చేయలేదు. కేవలం మైనారిటీకి సంబంధించిన పాఠశాలల్లో చేస్తున్నటువంటి డిఓలను మాత్రం రిమూవ్ చేశారు. ఓన్లీ మెసేజ్ రూపంలో పెట్టి రిమూవ్ చేశారు సార్. సర్కులర్గా అఫీషియల్గా మెయిల్ కానీ ఏది కానీ ఇవ్వలేదు సార్. ఇలా చేయడం కూడా దారుణంగా. మేము 2016 నుంచి 9 years నుంచి వర్క్ చేస్తున్నాం సార్, సర్వీస్ చేస్తున్నాం. దీన్ని నమ్ముకొని కొన్ని కుటుంబాలు ఉన్నాయి సార్. దీన్ని మాకు ఇంత నష్టం చేయడం మాకు బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఒకసారిగా ఈ జాబ్ రిమూవ్ చేయడం, జాబ్ పోవడం అంటే ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చినట్టును. అంతే సార్. అది మా ఫ్యామిలీలు అంతా ఇబ్బందిగానే కదా సార్. ఇప్పుడు 204 స్కూల్ ఇబ్బంది పడుతున్నట్టే కదా సార్. అన్ని సొసైటీలలో ఉన్నప్పుడు మైనార్టీ సొసైటీలో కూడా ఉండాలి కదా సార్. అంటే ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఏ సొసైటీలో లేనటువంటి ఇలాంటి చర్యలు తీసుకుంది కేవలం మైనారిటీ సొసైటీ మీద ఈ విధంగా చర్యలు తీసుకోవడాన్ని ఎలా చూస్తున్నారు? అదే తెలియదు. అది ఎందుకు చేశారు? కనీసం మాకు అదొక క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము బయటికి వెళ్తాం, మీరు అక్కడ ఎందుకు మానేసిల్లు అంటే మేము చెప్పుకోవడానికైనా ఉండాలి కదా, రీజన్ ఉండాలి. ఎందుకంటే ఏజ్లు కూడా బారైపోతున్నాయి కదా ఆల్రెడీ. అవును. అసలు గ్రూప్ 4కి మేము కూడా అందరం అప్లై చేసిన వాళ్ళమే. మాకు వెయిటేజ్ కూడా ఇవ్వలేదు. సరే వెయిటేజ్ ఇవ్వకపోయినా పర్లేదు, మాకు చదువుకోవడానికి కూడా టైం లేదు. మా గ్రూప్ 4 ఎగ్జామ్స్ వచ్చినప్పుడే ఆడిట్స్ అని అదని ఇదని ఆ వర్క్లోనే బిజీ అయిపోయినాం. మాకు ఇది ఉంటుంది కదా, అది వచ్చినా రాకపోయినా ఇది ఉంది మాకు అని హోప్తోనే దీని మీదనే మేము డిపెండ్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకేమో రిజల్ట్ వచ్చింది, మాకేమో కనీసం వెయిటేజ్ కూడా ఇవ్వలేదు, రిజల్ట్ రాలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ జాబ్ లేదు ఏంటండి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ అదే బయటికి మేము ఎక్కడికైనా జాబ్ కోసం వెళ్ళినా కూడా మాకు కనీసం ఎందుకు తీసేశారంటే వాళ్ళకి మేము చెప్పుకోవడానికి మాకు ఒక సమాధానం కావాలి. చెప్పండి, మీరు చెప్పండి. మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఖాళీ మెసేజ్ ఇచ్చారండి, అంతే. ఒక సర్క్యులర్ కూడా పాస్ చేయలేదు మాకు. కనీసం ఆ సర్క్యులర్ అని ఉంటే మేము బయట చూపించుకుంటాం కదా, దీనివల్ల మమ్మల్ని తీసేశారని. విడిగా ఓన్లీ నైట్ ఒక మెసేజ్ పెట్టేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి RLCస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అంటే ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడి పనిచేస్తున్నాము మేము. ప్రతిరోజు మా వర్క్ అనే కాకుండా పక్కన వాళ్ళ వర్క్ కూడా అన్నీ 24/7 ప్రతిరోజు ఏ టైం నైట్ 9 o'clock అడిగిన మెసేజ్లు పెట్టినా మేము వాడిని గూగుల్ లింక్స్ కానీ ఫిలప్ చేసాము. ఏ వర్క్ కావాలని ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మేము ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఇచ్చాము. కనీసం మా మీద కొంచెం కూడా జాలి లేకుండా ఇమీడియట్గా వాళ్ళు జాయిన్ అవ్వగానే ఈ రోజు నుంచి మీరు రావద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే సర్క్యులర్ ఇవ్వలేదు, కేవలం ఒక మెసేజ్ పెట్టేశారు. నైట్ ఒక 1 మెసేజ్ ఇచ్చేసి ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు రాగానే వీళ్ళని రిలీవ్ చేయండి అని. అలా చేయకూడదు కదా సార్, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మరి యాజ్ పర్ రూల్ అసలు బైలాలో చూస్తే అసలు మాది అవుట్సోర్సింగ్ పోస్ట్ అని ఉంది. ఓన్లీ అవుట్సోర్సింగ్ అన్నప్పుడు జూనియర్ అసిస్టెంట్ని ఎట్లా రిక్రూట్ చేస్తారు ఆ ప్లేస్లో? రిక్రూట్మెంట్ మాకు అయినప్పుడే ప్యూర్లీ ఇట్ వాజ్ అవుట్సోర్సింగ్.
ఎవరు రారమ్మా మీ ప్లేస్లలో, అవుట్ సోర్సింగ్ అనే ఉంటుంది పోస్ట్ అనేసి మాకు జియోస్లో 2000 జాయిన్ అయ్యేటప్పుడు చెప్పిన మాట రూల్స్ బైలాస్ రూల్స్ సార్ 2016-17 నుంచి ఉన్న రూల్సే సార్ ఇవి. మా ప్లేస్లలో అవుట్ సోర్సింగ్ వేరే వాళ్ళు ఎవరు రారు, ఎవరిని అకామిడేట్ చేయరని చెప్పారు. ఆల్ ఆఫ్ ది సడన్ ఒక సింగిల్ మెసేజ్ నుంచి తీసేశాడు సార్. సింగిల్ మెసేజ్, సర్క్యులర్ ఇవ్వకుండా ఏ సర్క్యులర్ లేదు సార్. ఇవ్వలేదు మాకు. ఓన్లీ నైట్ ఒక మెసేజ్ పంపించారు, అది ప్రిన్సిపల్స్ గ్రూప్లో వచ్చింది. ప్రిన్సిపల్స్ మాకు వాళ్ళు రాగానే చెప్పేశారు. రిపోర్ట్ అవ్వగానే నెక్స్ట్ మూమెంట్ రిజిస్టర్లో సైన్ అసలు చేయనివ్వలేదు ఆ సార్. రోజు ఉన్నది కూడా మాకు క్లైమింగ్ వేయట్లేదు కనీసం. ఇన్ని ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తే మమ్మల్ని ఎలానా చూసేది? టెమరీస్ కోసమే కదా మేము ఇంత వర్క్ చేసింది. డెడికేషన్ గా చేసినప్పుడు వాళ్ళని చేయమని అడగడం లేదు కదా. మా జాబ్ కి ఒక సేఫ్టీ కావాలి, ఒక సెక్యూరిటీ కావాలి, దట్స్ ఆల్. ఉన్నదాన్ని కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేయండి, మేము శాలరీస్ పెంచండి మాకు అది ఇది అని కూడా అడగడం లేదు కదా. మేము సెక్యూరిటీ కావాలి, మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి సార్, అంతే. ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకోలేదు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి మీది? ఆల్టర్నేటివ్ గా ప్రభుత్వంలో ఏమనండి, మాకు కూడా వాళ్ళే చూపించాలి కదా సార్ ఏదో ఒక ఆప్షన్. మరి ఇన్ని రోజులు ఇక్కడ చేసాము, మరి నెక్స్ట్ వేరే వాటిల్లో మరి వాళ్ళే ఆప్షన్ ఏమని చెప్పాలి. ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా మీరు ఈ ఉద్యోగాలపైన ఆధారపడి ఉన్నారు, కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు దానికి ఏదో ఒక పరిష్కారం చూపించమంటారు. అయితే కొంతమంది అసలు ఏజ్ బార్ అయింది, బయటికి వెళ్తే 45-50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏం జాబ్ వస్తుంది సార్? ఎవరు తీసుకొని కూడా తీసుకోరు కనీసం బయట. సార్ నేను 2016 నుంచి చేస్తున్నాను సార్. యాక్చువల్లీ ఏంటంటే ఒక మెసేజ్ ఇచ్చి మమ్మల్ని దారుణంగా తీసి పడేయమంటే టెంపరీస్లో చాలా ఘోరం అనిపిస్తుంది సార్. మేము చేయడం వల్ల చాలా వీళ్ళకి అన్ని బెనిఫిట్సే దొరికినాయి. ఏ రోజు వాళ్ళకి మేము ఏ రోజు బాధ పెట్టలేదు. ఏ టైం అంటే ఆ టైం మేము అన్ని విధాలా సహకరించి చేసాం సార్. ప్రతి ఒక్క ఆడిట్ అయినా కానీ పర్ఫెక్ట్గా చేసేసి వస్తుండే సార్. ఫైనాన్షియల్ మాడ్యూల్ అనేది ఒక FMS అనేది ఒకటి పెట్టారు సార్. దాన్ని కూడా మేము పర్ఫెక్ట్గా చేసుకొని టిల్ డేట్ వరకు కూడా చేస్తాము. మేడం నమస్తే. అసలు ఏంటి ప్రధానంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అసలు మీ సమస్య ఏంటి? టోటల్ 204 స్కూల్స్ ఉన్నాయి సార్. అందులో 192 సీట్స్ ఫిల్ అయిపోయాయి, జూనియర్ అసిస్టెంట్స్గా వచ్చేసారు. ఇప్పుడు మా జీవితం ఏంటి సార్? డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 2016 నుంచి చేస్తున్నారు. వెల్ఫేర్ సొసైటీ నుంచి టెంపరీస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా 2016-15 నుంచి చేసేవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ రోడ్ పైన వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళది ఏంటి? ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి వాళ్ళకి ఏదైనా మనము చూపించాలి సార్. అందులో ఎంతమంది పేరెంట్, ఒక సింగిల్ పేరెంట్ ఉన్నారు, సింగిల్ మదర్ ఉన్నారు, సింగిల్ ఫాదర్ ఉన్నారు, ఈ శాలరీ పైనే డిపెండ్ అయి ఉన్నారు సార్. వాళ్ళకి మనం ఏంటి దారి ఏంటి? వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళు ఒక హోప్లో చేశారు ఇప్పటివరకు జాబ్ అంటే ఇది శాంక్షన్ పోస్ట్, ముందు వెళ్ళి మనకు ఏదైనా దీంతో మనకు ఏదైనా లాభం ఉంటుందో ఏమో అనేసి వాళ్ళు ఇప్పటివరకు చేశారు. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు, జూనియర్ అసిస్టెంట్స్ వస్తున్నారు, ఇంకా మీ ప్లేస్ లేదు అంటే ఒక మెసేజ్ పైన మేము వెళ్ళిపోవాలా? మాది ఇంతేనా సార్ జీవితం? మేము ఎంత పోట్లాడాలి? మాకు అసలు ఎంత వర్క్ ఉండేది. పొద్దున సాయంత్రం నైట్ 11 అయినా అంత డేటా మేము కవర్ చేసాం ఇప్పటి వరకు. 2016 నుంచి 2025 జాన్ వరకు ఇవాళ కూడా మేము అటెండెన్స్ పెట్టి వచ్చాం, స్కూల్ అటెండెన్స్ పెట్టి వచ్చాం, మేము శాలరీ బిల్ సబ్మిట్ చేసి వచ్చాం మేము. మా జీవితాలు ఏంటి సార్? మరి ఇంతేనా మా పని? ఇంకా ఎంత పని? అవుట్ సోర్సింగ్ గా పనిచేసేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మీలాగా ఎవరైతే ఉన్నారో ఓన్లీ మైనారిటీ స్కూల్స్ కి సంబంధించిన వారిపైన వేటు పడ్డదా, లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్స్ లో వేటు పడ్డదా? డిపార్ట్మెంట్స్ లో పడ్డాయి సార్. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ చాలా రోడ్ పైన వచ్చేసారు సార్. వాళ్ళకి అసలు పోలీస్ డిపార్ట్మెంట్, మన ఏంటి ఇది GHMC డిపార్ట్మెంట్, టెంపరీ స్కూల్స్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ స్కూల్ డిపార్ట్మెంట్, ఎంతమంది సార్? చాలా మంది రోడ్ పైన వచ్చారు. ఓన్లీ టెంపరీస్ తాలూకా అయితే 192 సీట్స్ వచ్చాయి సార్ వాళ్ళకి. 192 మధ్యలో హైకోర్టు ఆపేసింది అనేసి చాలా ఆనందపడ్డాం మేము. మా ప్లేస్ ఉంది అనేసి మేము చాలా ఆనందపడ్డాం. ఇప్పుడు 2 days ముందు మాకు ఇలా పెట్టారు, RLC ప్రిన్సిపల్స్ గ్రూప్లో పెట్టారంట, ఇంకా మీ ప్లేస్ లేదు. డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారో అంటే వారంతా కూడా ఏమన్నా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారా? చెప్పే ప్రయత్నం చేశారా? చెప్పాము, మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. సెక్రటరీ సార్ దగ్గరికి వెళ్ళాము, ప్రెసిడెంట్ సార్ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాం సార్. ఎవ్వరు మాకు సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు చేయలేదు. ఇప్పుడు ఇవే జాబ్ల మీద ఆధారపడి
ఎంతమంది పనిచేస్తూ ఉండుండొచ్చు మోస్ట్లీ? 204 స్కూల్స్ అందరూ అదే సార్. ఇప్పుడు జాబ్ వెళ్ళిపోయిందని వేరే దగ్గర వాళ్ళు చూసేటట్టు ఏజ్ కూడా లేదు. ఏజ్ మన ప్రైవేట్ జాబ్ చేసేటట్టు ఏజ్ కూడా ఉండాలి కదా సార్. ఏజ్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మరి? ఏంటి వాళ్ళ జీవితం ఏంటి? సో దగ్గర దగ్గర 9 ఇయర్స్ నుంచి చేస్తున్నారు 2016 నుంచి. ఎగ్జాక్ట్లీ 9 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. 2016 బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ బాధ ఎలాగైనా తీర్చాలి సార్. మీ మీదనే ఉంది అది. మీరు కన్సర్న్ మినిస్టర్ని కూడా కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? కన్సర్న్ మినిస్టర్ అంటే ఇదే కన్సర్న్ మినిస్టర్కి అయితే మేము ఎవరిని ఇప్పటివరకు దిగలేదు సార్. అంటే మంత్రుల దృష్టికి కానీ లేదంటే ముఖ్యమంత్రి దృష్టికి కానీ మా పరిస్థితి ఇట్లా ఉందని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు చేశాం సార్. ముఖ్యమంత్రి గారు మా మీద సపోర్టివ్ ఉన్నారని మేము అది ఆలోచించి మేము ఎప్పుడు దిగలేదు. ఇప్పుడు ఆయననే మాకు ఇంత ద్రోహం చేశారని మాకు తెలియలేదు సార్. అది అందుకని ఇప్పుడు దిగాం మేము. సో ఇక్కడ మీరు ప్రజాభవన్కి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే 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 రిప్రజెంటేషన్ ఇస్తారు. రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చాం సార్. ఎంతమంది వచ్చారండి ఇక్కడ మీతో? ఒక దాదాపు 150 స్కూల్స్ డివోర్స్ వచ్చారు. సో ఇప్పుడు ఇది లేకపోతే మళ్ళీ మీ జీవితం ఒక్కసారిగా అంధకారమే సార్. మరి ఇంకా అంతే. సూసైడ్ అటెంప్ట్స్ వచ్చేస్తారు. సూసైడ్ రిపోర్ట్స్ వస్తాయి ఇంకా మీ దగ్గరికి. చూడండి, ఒకవేళ ఇప్పుడు మాకు న్యాయం జరగలేదనుకోండి, ఇంకా అంతే. మొత్తం ఫ్యామిలీ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్కి దిగుతారు అంతే. ఆల్రెడీ 2016 నుంచి ఇదే జాబ్ మీద ఆధారపడి ఉన్నారు, దీని మీద ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇంకా వేరే దాని మీద ఏం లేదు. కొంతమందికి వేరే ప్రయత్నం చేసుకోవాలన్నా కానీ ఏజ్ బార్ అయిపోయింది. ఏజ్ లేదు, ఏజ్ డిఫరెన్స్ వస్తుంది. ఎక్కడైనా ప్రైవేట్లో చేయాలంటే కూడా చేయలేం సార్. మేము చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఇది ఒక హోప్ మాకు. ఇక్కడే మాకు ఏదైనా సిస్టమ్ ఆపరేటర్ భరోసా ఉంది అంతే. పోయింది, ఏమీ లేదు. ఇప్పుడు అది వచ్చేటట్టు కూడా మాకు లేదు. ఎంత అని పోట్లాడాలి సార్. ఎంతమంది దగ్గర మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఎవ్వరు మాకు సపోర్ట్ చేయలేదు. అందరూ మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అందరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫైనల్గా అంటే మీ డిమాండా లేకపోతే రిక్వెస్టా ఏదైనా కానివ్వండి, ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర సర్కార్ని కానివ్వండి, ఏం కోరుతున్నారు? అందులో అన్నీ ఉన్నాయి సార్. మా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాం సార్. సీఎం సార్తో మా దుఃఖం ఏముందో అంత చెప్పి తన దగ్గర మా రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాం మేము. అంతే సార్ మా బాధ. కంటిన్యూ చేయాలి. లేదు, కంటిన్యూ చేయాలి. మా పోస్ట్ కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా 3 months వరకు చేయించి 3 months వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక మమ్మల్ని ఈ అకాడమిక్ ఇయర్ స్టాప్ చేస్తానని. అది వద్దు సార్, మాకు ఆ న్యాయం కాదు అది. మాకేంటి, ఇది శాంక్షన్ చేయాలి. ఇది శాంక్షన్ పోస్ట్ మాకు కంటిన్యూ పెట్టాలి, కొనసాగించాలి. అది యాజ్ పర్ బైలాస్ ఎప్పుడైతే దీంట్లోకి ఈ ఉద్యోగంలోకి చేరుతున్నప్పుడే కూడా యాజ్ పర్ బైలాస్లో కూడా మిమ్మల్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం అనేటువంటిది జరగదు, మీరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా కూడా ట్రీట్ చేయబడతారు అనేటువంటి విధంగా కూడా బైలాస్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా కనీసం ఏ విధమైనటువంటి ఒక ప్రొసీజర్ పాటించకుండా కేవలం ఒక మెసేజ్ ద్వారా, అది మైనారిటీకి సంబంధించినటువంటి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఈ డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కేవలం మైనారిటీ విభాగంలో పనిచేసేటువంటి డిఈఓలని వారందరినీ కూడా రిమూవ్ చేశారు. మా జీవితాలన్నీ కూడా రోడ్డును పడ్డాయనేటువంటిది అయితే మాత్రం వారంతా కూడా గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన చొరవ తీసుకొని సానుకూలంగా స్పందించి తమ ఉద్యోగాలను కొనసాగిస్తే చాలు అనేటువంటిది అయితే మాత్రం వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.